Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమా? ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. ఎంత బలంగా అంటే మరో 4 ఏళ్ల తర్వాత ఏపీలో జరిగే ఎన్నికలలో పొత్తులతోనే పోటీ చేయాలని ఇప్పటి నుంచే ఒట్టు పెట్టుకుని ముందుకు సాగేటంత బలంగా ఉంది. ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. చంద్రబాబు సైతం 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అనుభవాలతో బీజేపీ పెద్దల మనసెరిగి నడుచుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. దానిని స్టార్ట్ చేసిన వారు వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్ తప్పు చేశారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైసీపీ చేసిన తప్పు అని అన్నారు. ఈసారి అవకాశం వస్తే పొత్తు పెట్టుకోవాలని సూచిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే దేశంలో బీజేపీ అత్యంత బలంగా ఉంది. మోడీ ప్రజాకర్షణ నేతగా ఉన్నారు. పాక్తో ఇటీవల జరిగిన పరిమిత స్థాయి దాడులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మోడీ మరింత బలోపేతమయ్యారు. దేశ ప్రజలు మోడీని అత్యంత శక్తివంతమైన నేతగా చూస్తున్నారు. దాంతో ఈ ఇమేజ్తో ఆయన మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తారని అంచనాలున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లోగా పాక్తో ఒక మాదిరి యుద్ధం జరగవచ్చు అంటున్నారు. అదే కనుక జరిగితే మోడీ వెంటే దేశమంతా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో చూస్తే మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి రాజకీయ వాతావరణం అనుకూలించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాని ఫలితమే నల్లపరెడ్డి తాజా కామెంట్స్ అని అంటున్నారు. బీజేపీతో మొదటి నుంచి స్నేహంగా ఉన్నది వైసీపీయే అని ఆ పార్టీలో వారు అనుకుంటున్నారట. బీజేపీ పెద్దలు జగన్తో ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారని చెబుతున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అయితే ఏకంగా ఎన్డీఏ ప్రభుత్వంలో చేరమని, 2 మంత్రి పదవులు ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తామని ఒక దశలో ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు. అయితే మైనారిటీలు, దళితులు, ఇతర వర్గాల ఓటు బ్యాంకుకి గండు పడుతుందని భావించే జగన్ బీజేపీతో పొత్తులకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే జగన్ వ్యూహం అంచనాలు తప్పయ్యాయని 2024 ఫలితాలు నిరూపించాయని అంటున్నారు. మైనారిటీలు, ఎస్టీలు, దళితులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపడంతో చరిత్రలో కని విని ఎరుగని తీరులో కూటమి 164 సీట్లను సాధించింది అని గుర్తు చేస్తున్నారు. మోడీ ఇమేజ్ ముందు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. నిజానికి ఎన్డీఏ కూటమిలో వైసీపీని చేరమని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వంటి వారు కూడా అనేక సార్లు చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ ఆఫర్లన్నీ వదిలేసుకుని ఇప్పుడు దిగాలుగా చూస్తోందని అంటున్నారు. వైసీపీ తటస్థ విధానం ఈ రోజున ఏపీ రాజకీయాలలో అసలు పనికిరాదని ఆ పార్టీలో సీనియర్లు అంటున్నారట. టీడీపీ కూటమి బలంగా ఉందని, ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమని అంటున్నారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వైసీపీ వదిలేసుకున్న ఛాన్స్ని టీడీపీ ఒడుపుగా పట్టుకుంది. ఇప్పుడు కూటమి మిత్రులు హ్యాపీగా ఉంటున్నారు. ఈ మధ్యలోకి వైసీపీ ఎలా ప్రవేశించగలదు అన్నదే చర్చగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా టీడీపీ వ్యవహరించదు అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ కూటమి కలిసికట్టుగా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తారని అంటున్నారు. దాంతో బీజేపీ కూడా వైసీపీ వైపు చూసే అవకాశాలు అయితే లేవని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అధినేత తనదైన విధానాలతో గెలుపు అవకాశాలను తగ్గించుకుంటున్నారు అన్నదే సీనియర్ల వేదనగా ఉంది అంటున్నారు. మరి బీజేపీ, వైసీపీల మధ్య ఎప్పటికైనా పొత్తు కుదురుతుందా? అధినేత వైఖరి మారినా ఆ ఛాన్స్ వస్తుందా అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.